హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 200 అండి. స్టోరీని ఇంతవరకు ఆదరిస్తున్న, ఇష్టపడుతున్న, చూస్తున్న, చదువుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్స్ మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. హోటల్స్ పనికి రాకుండా అయిపోయేసరికి కోపంతో అక్కడికి వచ్చిన టెర్రరిస్ట్ హెడ్ లాడెన్ ఇదంతా ఇదే చేసి ఉంటుంది, దీన్ని ఇక్కడికి తీసుకురావడమే తప్పు అని భూమి దగ్గరికి వచ్చి జుట్టు పట్టుకొని పైకి లేపి, ఇంకా నటిస్తున్నావు ఎందుకే, మా ప్లాన్ అంతా నాశనం చేసావు కదా అని అనగానే కళ్ళు తెరిచిన భూమి వాడి వైపు చూసి విజయ గర్వంతో నవ్వుతుంది. తన గుప్పెట్లో పట్టుకొని ఉన్న చిన్న నైఫ్తో అతని గొంతు కట్ చేసేయాలన్నంత కసిగా ఉన్నా ముందు అతని దగ్గరున్న రిమోట్ని సంపాదించాలి. అసలు అతని దగ్గర ఉందా, ఇంకెవరికైనా ఆ బాధ్యత అప్పగించాడా అని ఆలోచిస్తూ సైలెంట్గా ఉండిపోతుంది నొప్పిని భరిస్తూ. నేను చచ్చినా కూడా మీరు అనుకున్నది జరగనివ్వనని కోపంగా అంటున్న భూమి మాట అప్పటికే ఆ స్టోరేజ్ రూమ్ బయటికి చేరుకున్న దక్ష చెవిని చేరడంతో తనని వెళ్లకుండా ఆపుతున్న వాళ్ళని తప్పించుకొని క్షణాలలో లోపలికి వచ్చేస్తాడు. భూమిని చూసిన దక్షకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఒళ్ళంతా గాయాలే, తలకి కట్టు, అయినా ధైర్యంగా నిలబడింది. మనసులోనే గెలిచావు నల్లత్రాచు అని అనుకుంటాడు. వాడలా భూమి జుట్టు పట్టుకోవడం చూసిన దక్షమోహం రుద్రుడిని తలపిస్తుంటే ఆ క్షణం వాడి తలని 1000 ముక్కలుగా నరికేయాలన్నట్లుగా అడుగు ముందుకు వేస్తుంటే ఎప్పుడైతే దక్ష లోపలికి వచ్చాడో అప్పుడే తన మనసుకి తెలియడంతో అటువైపు చూసిన భూమి రావద్దు అన్నట్లుగా కళ్ళతోనే సైగ చేస్తుంది. భూమి సైగ అందుకొని కష్టంగా ఆగిపోతాడు. వాడెప్పుడైతే భూమి జుట్టు పట్టుకున్నాడో మిగిలిన టెర్రరిస్టులందరూ గన్స్ ఎయిమ్ చేసి భూమి చుట్టూ రౌండ్గా చేరిపోతారు. వెనకగా ఉన్న నవీన్, గర్విక వాళ్ళిద్దరినీ మాత్రం కదలకుండా పట్టుకొని వెనకనే నిలబడిపోతారు. దక్షకి మాత్రం తన ఆవేశాన్ని అణుచుకోవడం ఏ మాత్రం సాధ్యపడడం లేదు. వాడి చేతిలో భూమి చుట్టూ ఉండడాన్ని ఆ కళ్ళు భరించడం లేదు. సూర్యుడి కంటే ఎక్కువగా భగభగమంటూ మండిపోతున్నట్లుగా ఉంటాయి ఆ కళ్ళు. వద్దు, రావద్దు, ప్లీజ్ అని సైగ చేయగానే ఆవేశాన్ని మొత్తం పిడికిల చాటున బంధించి బొమ్మలా నిలబడిపోతాడు దక్ష్. కానీ భూమికి అర్థమైపోయింది, తన పని పూర్తవగానే తన భర్త చేతిలో వాడు ఏ విధంగా చేస్తాడో అన్నది. దక్ష వెనకాలే లోపలికి వచ్చిన అద్వైత్ కూడా అది చూసి భూమి రావద్దని సైగ చేయడం కూడా గమనించి అసహనంగా తన అన్న చేతిని పట్టుకుంటాడు. బాటిల్స్ పాడు చేశానని వెర్రవీగుతున్నావేమో, ఇంకొక ప్లాన్ ఈజీగా నేను ఇప్పుడు అమలు చేయగలను, ఈ క్షణమే అమలు చేయగలను, అది కూడా నీ చేతులతోనే చేయిస్తాను అని జుట్టు ఇంకొంచెం పట్టుకొని గట్టిగా మెడ వెనక్కి లాగేసరికి అసలే తలకి దెబ్బ తగిలి ఉండడంతో నొప్పి విపరీతంగా రావడంతో పంటి బిగువన నొప్పి అదిమి పడుతుంది. ఇప్పుడు తను అరిచే ఒక్క చిన్న అరుపు తన పతిదేవుడిలో ఎన్ని అగ్నిపర్వతాలు పేలుతాయో తెలుసు. భరస్ట్ అయిపోతే ఎంత ప్రమాదం ఇప్పుడు సంభవిస్తుందో కూడా తెలుసు. ముందు ఆ రిమోట్ సంపాదించాలి, అది తన చేతికి వచ్చాకే ఏదైనా మొదలు పెట్టాలి అని. ఏం చేస్తావు, నువ్వేం చేయలేవు, నన్ను ఇంత చేసిన దాన్ని అది ఆపలేనా? అయినా రిమోట్తోనే కదా నువ్వు ఏదైనా చేయాలి. ఇక్కడికి వచ్చే హడావుడిలో ఆ రిమోట్ అక్కడే పెట్టొచ్చుంటావు. ఇప్పుడు దాన్ని తీసుకోవాలంటే నువ్వు ఇక్కడి నుంచి బయటికి అడుగు పెట్టాలి కదా. పొరపాటున కూడా నిన్ను బయటికి అడుగు పెట్టనివ్వను, నిన్నెక్కడికి వెళ్ళనివ్వను అని ఇక దక్ష ఆవేశాన్ని కాస్తైనా తగ్గించాలని తన చేతిలో ఉన్న నైఫ్కి పని చెప్పి రెప్పపాటులో తన చుట్టు పట్టుకున్న వాడి చేతి మీద కత్తిగాటు పెడుతుంది. తను ఎలాగో రెచ్చగొట్టింది కాబట్టి రిమోట్ వాడి జేబులో ఎక్కడున్నా బయటికి తీస్తాడేమోనన్న చిన్న ఆశతో ఎప్పుడైతే కత్తితో చేతి మీద ఘాటు పెట్టిందో వాడి పట్టు కొద్దిగా సడలేసరికి వాడు పట్టు నుండి తప్పించుకొని వాడి ఎదురుగా వచ్చి నిలబడుతుంది. నువ్వేం చేసినా ఇక్కడి నుంచి అడుగు బయటికి పెట్టలేవు, నేను చచ్చినా సరే. నీకొకటి అర్థం కావడం లేదు, నీ చావుకి ముహూర్తం పెట్టేశాడు యముడు. ఇక్కడే యముడున్నాడు. ఈ క్షణం నేను కనుక సైగ చేస్తే నీ ప్రాణాల్ని గాలిలో కలిపేయడానికి రెడీగా ఉన్నాడు యముడు. మర్యాదగా రిమోట్ ఎక్కడుందో చెప్పు. నీ వాళ్ళెవరు దానిని ముట్టుకోవడానికి కానీ ఆపరేట్ చేయడానికి కానీ వీల్లేదు. చస్తావు లేదంటే నా చేతిలో అని కోపంగా అంటుంది భూమి. ఏం చూసుకునే నీకు ఈ ధైర్యం? హా, నీ తెలివికి మెచ్చుకున్నాను, నీ మొండితనానికి కూడా మెచ్చుకుంటున్నాను. నీలాంటిది మా గ్రూప్లో ఉంటే పనులు చాలా ఈజీగా అయిపోతాయి. ఒకటి ఆపగలిగావు కానీ రెండోది నువ్వు ఆపలేవు అంటాడు వాడు. ఎలా చేయగలవు, నువ్వు ఇక్కడ ఆగిపోయావు,
ఇక్కడి నుంచి నీ అడుగు కూడా బయటికి వేయనివ్వను. నీ వాళ్ళందరూ గురిపెట్టిన గన్లకి భయపడి నేను వెనకడుగు వేస్తాను అని అనుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఒంట్లో బుల్లెట్ దిగినా కూడా నిన్ను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళనివ్వను. ఇకపోతే మీరు షూట్ చేయడం మొదలు పెడితే ఇక్కడ మీ మనుషులే కాదు, దేశం కోసం ఆలోచించే సెక్యూరిటీ, మిలిటరీ వాళ్ళు కూడా ఉన్నారు. క్షణాలలో ఇక్కడికి చేరుకుంటారు. ఇక నీ ప్రయత్నానికి గండి పడింది మిస్టర్. సిగ్గు లేకుండా దొంగచాటుగా దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు మీరు. మీలాంటి నరరూప రాక్షసులకు మా వాళ్లే సాయం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ వరకు మీరు రాగలిగారు అని ఐజీ వైపు అసహ్యపు చూపు చూస్తుంది భూమి. ఐజీకి మొత్తం చేజారిపోతుందని అర్థమవడంతో భూమికి గన్ గురిపెట్టి, నువ్వు బతికితే నా ఉనికికి ప్రమాదం, చావు అని షూట్ చేయబోతుండగా పోలీస్ ఆఫీసర్ ఐజీకి గన్ గురిపెట్టి, గన్ దించండి ఐజీ గారు, ఆ అమ్మాయి బాడీలోకి బుల్లెట్ వెళ్ళిందా మీ బుర్రలో బుల్లెట్ దిగుతుపోతుంది అని అంటాడు పోలీస్ ఆఫీసర్. అక్కడ అతన్ని చూడగానే ఇంకొంచెం షాక్ అవుతారు ఇటు లాడెన్ అటు ఐజీ. అప్పటి వరకు వెనక ఉన్న వాళ్ళని గమనించలేదు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్తో పాటు భూమి భర్త కూడా ఉండడం చూసి లాడెన్ గాడు షాక్ అవుతాడు. పరిస్థితి దాటిపోయిందని అర్థమైపోతుంది వాళ్ళకి. ఇంకా చూస్తారేంటి, ఆ ఐజీ గాడిని కూడా వదలకండి. ఒక్క పనివాడికి సరిగ్గా చేయడం రాలేదు. ఇక్కడ ఒక్కరు కూడా బతకడానికి వీల్లేదు. మొత్తాన్ని అందరినీ నరికి పడేయండి. గన్స్ యూస్ చేయొద్దు. సౌండ్కి బయట వాళ్ళు వస్తారు. వీళ్ళందరినీ నరికేయండి. నేను అనుకున్నది జరిగి తీరాల్సిందే అని గట్టిగా అరుస్తూ ఫోన్ తీసుకొని ఎవరికో ఫోన్ చేయబోతాడు లాడెన్. వెంటనే ఆ ఫోన్ని లాక్కొని తన కాలి కింద వేసి తొక్కేస్తుంది భూమి. ఎప్పుడైతే వాళ్ళు విరుచుకుపడాలని చూడడం మొదలుపెట్టారో దక్ష్ ఒక్కొక్కరి మీద నరసింహంలా విరుచుకుపడి పడుకోబెట్టడం స్టార్ట్ చేసేశాడు. దక్షకి తోడుగా అద్వైత్ ఒక్కొక్కరికి చుక్కలు చూపించడం మొదలుపెట్టారు. పోలీస్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ లోపలికి కొంతమంది మిలిటరీ వాళ్ళు వచ్చి గన్స్ గురిపెడతారు. వెంటనే తన ఎదురుగా ఉన్న భూమి దగ్గరికి వెళ్ళి మెడ చుట్టూ చేయి బిగించి, ఈ అమ్మాయి చస్తుంది, ఎవరైనా సరే ముందుకు వచ్చారో ఈ అమ్మాయి చస్తుంది అని అరుస్తాడు లాడెన్. ఇంకొక వైపు లోపల షీలాని పక్కకు తీసుకువెళ్ళి మాస్క్ తీసేసి 4 వాయించేసరికి ఒక్కొక్క నిజం చెప్పడం మొదలుపెట్టింది. హాల్లో ఎవరెవరు వాళ్ళ మనుషులున్నారు అన్నది చెబుతుంది. కుణాల్ ఎక్కడా అని గట్టిగా అడుగుతాడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్. షీలా చెప్పింది వినగానే షాక్ తగులుతుంది పోలీస్ ఆఫీసర్కి. నువ్వు చెప్తుంది నిజమా అని ఇంకొకసారి కరెక్ట్ చేసుకోవడానికి అడుగుతాడు. నిజమే అని చెప్పగానే టీం మెంబర్స్ ఫ్యామిలీని ఎక్కడ దాచారు, మినిస్టర్ని ఎక్కడ దాచారు అని అడుగుతాడు అతను. షీలా అన్నీ చెప్పగానే వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడున్న మిలిటరీ సిబ్బందిని పిలిచి జరిగింది చెప్పి సమ్మిట్ డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళని మీరు బయటకు తీసుకొచ్చేయాలి అని చెబుతాడు. ఓకే అని అప్పటికప్పుడు వాళ్ళు కొంతమంది అక్కడ వెయిటర్స్కి స్పేర్ కోసం ఉంచిన డ్రెస్సుల్ని తెప్పించి వేసుకొని వెయిటర్స్ లాగా హాల్లోకి వెళ్ళిపోతారు. మరికొంతమంది పోలీస్ టీంతో కలిసి మినిస్టర్ని, టీం మెంబర్స్ ఫ్యామిలీని సేవ్ చేయడానికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన వాళ్ళు సైలెంట్గా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో షీలా ద్వారా తెలుసుకోవడంతో వెయిటర్స్ రూపంలోనే ఉన్న ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చిన్న పనుంది, బాటిల్స్ తీసుకొద్దాం అని ఒకే ఒక మాట వాళ్ళతో చెప్పి వాళ్ళని పక్కకు తీసుకొచ్చి మెడకాయలు విరిచేసి తీసుకొచ్చి షీలా ఉన్న రూమ్లో పడేస్తారు. ఎక్కువ మంది హాల్లో ఉండరు. కారణం వెయిటర్స్గా వెళ్లాల్సిన వాళ్ళందరూ కూడా స్టోరేజ్ రూమ్ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు 8 మంది మాత్రమే హాల్లో ఉండడంతో వాళ్ళని తీసుకొచ్చేయడం పెద్ద కష్టం అవ్వలేదు. బాటిల్స్ ప్లాన్ ఫ్లాప్ అయిపోతే కెమికల్ పొగ వదిలే టైంకి తమ వాళ్ళందరూ బయటకు వచ్చేయాలన్న ఆదేశం కూడా ఉండడంతో హాల్లో ఎక్కువ మంది ఉండరు. వాటర్ తాగినా కూడా ఎవరికి ఏమీ అవ్వలేదని వాళ్ళు షాక్ అవుతూ ఉండగానే మిలిటరీ వాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకురావడం, మెడలు విరిచేయడం జరిగిపోతుంది. వీడి దగ్గర రిమోట్ లేదా, మరెక్కడుంది, ఎవరికి అప్పగించాడు, ఇప్పుడు ఎలా అది తెలుసుకోవడం అని ఆలోచిస్తున్న భూమి మెడ మీద ఇంకొంచెం పట్టు బిగించి ఎవ్వరూ ధైర్యం చేయకండి, ఇది చస్తుంది అని వెనక్కి తీసుకువెళ్తుంటే భూమికి అనుమానం వస్తుంది రిమోట్ ఇక్కడే ఉందా అని. అప్పటికే లోపలికి పోలీస్ ఆఫీసర్, ఇంకొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ కూడా అక్కడికి చేరుకొని అప్పటి వరకు పక్కన ఐజీకి గురిపెట్టి నిలబడిన
పోలీస్ ఆఫీసర్ని, ఇంక మీరు రెస్ట్ తీసుకోండి సార్, ఇప్పటికే చాలా కష్టపడ్డారు, ఒళ్ళంతా గాయాలైనా అని తమ హ్యాండ్వర్లోకి ఐజీని తీసుకుంటారు. అప్పటి వరకు చాలా కష్టంగా నిలబడ్డ ఆయన ఒళ్ళంతా నిస్సత్తువుగా మారిపోవడంతో వెంటనే గోడకు జారబడి కిందకి కూర్చుండిపోతారు. ఐజీ మొహంలో నెత్తురు చుక్కలేదు. ఎప్పుడో షాక్లోకి వెళ్ళిపోయాడు. రేయ్, నువ్వెవరో తెలిసిపోయింది. ఇక నీకు తప్పించుకునే మార్గం కూడా లేదు. నీ వాళ్ళందరినీ మా చేతుల్లోకి తీసుకున్నాం. నువ్వు దాచిన వాళ్ళని తీసుకురావడానికి కూడా వెళ్ళిపోయారు మా వాళ్ళు. ఇక నీ ప్రయత్నం వృధా ప్రయాసే. మర్యాదగా తనను వదిలేసేయ్ అని అరుస్తాడు పోలీస్ ఆఫీసర్. భూమికి అప్పటి వరకు ఉన్న టెన్షన్ పోతుంది. అమ్మయ్య, అందరూ క్షేమంగా ఉన్నారు అనుకుంటుంది. అదంతా వినగానే వాడికి ఇంకా పిచ్చి పట్టేస్తుంది. భూమి మీద కోపం ఎక్కువైపోతుంది. ఇంతకీ ఎవరు వాడు అని గాయాలతో ఉన్న పోలీస్ ఆఫీసర్ అడగగానే, వాడెవరో కాదు, మన మధ్య ఇన్ని రోజులు తిరిగిన ఖునాల్ అని అనగానే, వాట్, వాడే వీడా అని షాక్ అవుతాడు పోలీస్ ఆఫీసర్. సమ్మిట్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, రాబోయే కాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఎంతగా ఉన్నాయో భారతదేశ భవిష్యత్తు మార్గాలు చెబుతూ ఉంటే అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్ అందరూ అవి ఆసక్తిగా వింటున్నారు. వాళ్ళందరి ప్రాణాలు కాపాడడానికి కొంతమంది అక్కడ వాళ్ళకి అతి సమీపంలోనే తమ ప్రాణాలని పణంగా పెట్టి పోరాడుతున్నారని వాళ్ళకి ఆ క్షణం తెలీదు. కొనాల్ లాడెన్ ఒక్కరే అని తెలిసేసరికి షాక్ అవుతారు అందరూ. భూమి ఆశ్చర్యపోలేదు. ఆల్రెడీ తనకి అనుమానం ముందు నుంచి ఉంది. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. అప్పుడు కూడా దక్ష్ ఆవేశంగా ముందుకు రాబోతుంటే, వద్దు ప్లీజ్ అని చేతులతోటే నొక్కుతున్నట్లు భూమి చూపించగానే అర్థమవుతుంది. రెండో ప్లాన్ ఆపాలని తను ప్రయత్నిస్తుందని, రిమోట్ కోసం ఎదురు చూస్తుంది అని. దానితో తన ఆవేశాన్ని మొత్తం తన పంటి బిగువునే బంధించేసి సమయం కోసం చూస్తున్నాడు. కానీ ఒక పక్క భూమి పడుతున్న నరకాన్ని చూస్తూ వాడి చావుని ఎలా డిజైన్ చేయాలి అని ఆలోచించడం మొదలు పెడతాడు. వాడలా వెనక్కి వెనక్కి భూమిని తీసుకువెళ్ళి స్టోరేజ్ రూమ్లోనే ఒక దగ్గర కప్పి ఉన్న క్లాత్ని తీసేస్తాడు. అక్కడ కొన్ని గన్స్తో పాటు ఒక చిన్న బాక్స్ ఉంటుంది. అది గమనించిన భూమి, అంటే ఇక్కడే ఉందా రిమోట్? ఆ ఆలోచన వచ్చుంటే ఇందాకే అది నా చేతికి దక్కించుకునేదాన్ని కదా అనుకుంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసేసరికి అందులో ఉన్న రిమోట్ని తీయబోతుంటే అది వాడి చేతికి రాకూడదని బలమంతా ఉపయోగించి మెడ మీద వాడి పట్టుండడంతో ముందుకి వంగడం కష్టమని అర్థమై ఒక కాలెత్తి ఆ బాక్స్ని గట్టిగా తన్నాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అది ఫలించదు. అప్పటికే వాడి చేతిలోకి రిమోట్ వచ్చేస్తుంది. హహహ, ఇప్పుడేం చేస్తావే, ఇప్పుడేం చేస్తావు? చూశారు కదా, కొన్ని వేల మంది ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి. మర్యాదగా అందరూ అడ్డు తప్పుకోండి అని భూమిని తీసుకొని అక్కడి నుంచి ముందు బయటపడిపోవాలని. అక్కడే ఉంటే తన మరణం తప్పదని, తన పని కూడా అవడం కష్టమని ఆలోచించిన వాడు బయటికి రావడానికి అడుగులు వేస్తాడు. మిలిటరీ, పోలీసులు, దక్ష్ అందరూ వాడిని ఆపాలని ముందుకు వస్తున్నా రిమోట్ నొక్కుతానని బెదిరించడంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడిపోతారు. భూమి, లేదు లేదు లేదు, ఇప్పుడు బయటపడడానికి వీల్లేదు. బయటికి వెళ్తే వీడు తప్పించేసుకుంటాడు, పైగా ప్రమాదం. ఇంత చేసింది వృధా అయిపోతుంది. ఎలా అయినా దీన్ని ఆపాలి అని రిమోట్ ఉన్న వాడి చేతిని అందుకోవాలని తన చేతులతో ప్రయత్నం చేయడం మొదలు పెడుతుంది. భూమి మెడ మీద ఒక చేత్తో పట్టు బిగించి ఇంకో చేత్తో ఆ రిమోట్ పైకెత్తి పట్టుకొని, నన్ను షూట్ చేసినా ఈ రిమోట్ బటన్ నొక్కేస్తా. నేను చచ్చినా పర్వాలా, చావుకి కూడా నేను భయపడను. కానీ కొన్ని వేల మంది ప్రాణాలు ఇక్కడున్నాయి అని అంటాడు వాడు. ఈ రిమోట్ కింద పడినా కూడా బటన్ ప్రెస్ అయిపోతుంది. మీరెవరైనా నా చేతి మీద కొట్టాలని, రిమోట్ని పడేయాలని కూడా చూడకండి అని వాడు చెప్పగానే వాడి చేతి మీదకి తన ఫోన్ని విసిరేయాలనుకున్న దక్ష ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు. భూమి తన కళ్ళని అటూ ఇటూ తిప్పుతూ దక్ష్ ఎక్కడున్నాడో చూస్తుంది. భూమి వైపే చూస్తున్న దక్షని చూసి కళ్ళతోనే రిమోట్ వైపు చూపించి తన కాళ్ళు వైపు చూపిస్తుంది. ఆ సైగ అందుకున్న దక్ష్ కొంచెం ముందుకు వచ్చి ఓకే అన్నట్లు కళ్ళు ఆర్పుతాడు. ఒక పక్క భూమి బాధకి కోపం వస్తున్నా, ఇంకొక పక్క తన నల్ల త్రాచు ఆ క్షణంలో ఆలోచిస్తున్న విధానంకి ఫిదా అయిపోతాడు. ఒక్క 2 అడుగులు ముందుకు వేయగానే ఆ క్షణం ఇక భూమి తన బలాన్నంతా కూడగట్టుకొని ఆ బలాన్ని మొత్తం తన కాళ్ళల్లోకి తెచ్చుకొని గట్టిగా అరుస్తూ 2 కాళ్ళని పైకెత్తుతుంది, వాడిని పడేయాలి అన్నట్లుగా. భూమి అలా 2 కాళ్ళు ఎత్తగానే
వాడికి ఊపు అందక వెనక్కి అడుగు వేస్తాడు. గొడ్డు మాంసం తినేవాడు అంత తొందరగా తన బలానికి పడిపోతాడా? ఊపు ఆపుకోవడానికి ఎత్తిన చేయిని కొంచెం కిందకి దించడంతో ఆ అవకాశం కోసమే చూస్తున్న భూమి దృష్టి మొత్తం రిమోట్ మీదే పెట్టడంతో వాడి చేయి కొంచెం దిగడంతో రిమోట్ని బలమంతా ఉపయోగించి లాక్కుంటుంది. వాడు కూడా వెంటనే రియాక్ట్ అయి వాడి చేతితో భూమి చేతిని పట్టుకొని భూమి చేతితోనే రిమోట్ని నొక్కించాలని ప్రయత్నం చేస్తాడు. మిగిలిన అందరూ ఊపిరి బిగబట్టి అటే చూస్తుంటే దక్ష్ మాత్రం భూమి కదలికలనే గమనిస్తాడు. వాడు ఒక చేత్తోనే భూమి చేతిని గట్టిగా పట్టుకొని ప్రెస్ చేయాలని చూస్తుంటే మళ్ళీ ఇంకొకసారి తన బలాన్నంతా కూడగట్టుకొని గట్టిగా అరుస్తూ ఆ చేతిని విదిలించి కొడుతుంది భూమి. ఆ క్రమంలో రిమోట్ని పైకెగరేసి రామ్ క్యాచ్ అని అరుస్తుంది గట్టిగా. భూమి కదలికల్ని గమనిస్తున్న దక్ష్ రిమోట్ ఎగిరిన వైపుకి పరుగు పెడతాడు. అదే సమయంలో భూమి మెడ మీద పట్టు బిగించి కోపంతో ఆ రిమోట్ వాడు పట్టుకోకూడదురా, కింద పడినా మన పని పూర్తయిపోతుంది అని వాడి మనుషులకి చెబుతాడు లాడెన్. వాళ్ళు దక్షిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కడిని ఎగిరేలా తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. రిమోట్ కింద పడితే ఆపరేట్ అయిపోతుంది. కింద పడకుండానే దాన్ని చేతిలోకి దక్కించుకోవాలని దక్ష్ చూపంతా దాని మీదే ఉంటుంది. కొంచెం మిస్ అయినా తన నల్లత్రాచు ప్రయత్నం మొత్తం నాశనం అయిపోతుందన్న ఆలోచన దక్ష్ మైండ్లో బలంగా ఉంది. పోలీస్ ఆఫీసర్లు కూడా ఆ రిమోట్ని కింద పడకుండా చూడాలని వాళ్ళు కూడా ముందుకు వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు ఎక్కడది కింద పడితే అది ఆపరేట్ అవుతుందోనని ఉత్కంఠంగా చూస్తూ నిలబడిపోతారు. అద్వైత్ మాత్రం భూమి కోసం ముందుకు వెళ్తాడు. తన అన్న ఎలా అయినా ఆ రిమోట్ని తన చేతుల్లోకి తీసుకుంటాడన్న నమ్మకం. దక్ష్ వచ్చే సమయానికి లాడెన్ మనిషి కరెక్ట్గా ఆ రిమోట్ వాడి చేతుల్లోనే పడుతుంది అని కరెక్ట్ పొజిషన్లో ఉన్నవాడిని దక్ష్ అక్కడికి చేరుకొని ఒక కాలితో తన్ని తన చేయి చాపి ఆ రిమోట్ని కింద పడకుండా ఆపుతాడు. లాడెన్ మనుషులు దక్ష్ చేయిని పట్టుకుంటారు రిమోట్ కోసం. కానీ అది అసాధ్యమని వాళ్ళకి క్షణాల్లోనే అర్థమవుతుంది. ఒక్కొక్కడి చేతిని ఒక్క చేత్తోనే తన చేతి నుండి తప్పించి విరిచేస్తాడు. ఆ క్షణం భూమి కళ్ళల్లో ఒక మెరుపు, సాధించాను అన్న మెరుపు. తన రామ్ చేతికి ఆ రిమోట్ వెళ్ళిందంటే ఇక దానిని తీసుకోవడం ఎవ్వరి సాధ్యం కాదు అన్న ధైర్యం భూమికి. అద్వైత్ కునాల్ భూమి మెడ చుట్టూ వేసిన చేతిని విడిపించాలని ముందుకు వెళ్తుంటే కునాల్ దగ్గరలోనే ఉన్న వాడి మనిషి అద్వైత్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంటే వాడిని చితక కొట్టడం మొదలు పెడతాడు అద్వైత్. అప్పుడే అక్కడికి విజయ్ కూడా వచ్చి భూమిని వాడు పట్టుకోవడం చూసి ముందుకు పరుగున వస్తుంటే సార్ ప్లీజ్ వెళ్ళొద్దు అని ఆపేస్తారు పోలీసులు. వీళ్ళు పంపించే స్నాక్స్ కూడా వద్దనుకొని అప్పటికప్పుడు లంచ్ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకి స్నాక్స్ కూడా పంపించండి ఏదో ఒకటి చేసి, ఇప్పటికిప్పుడు తెప్పించైనా అని ఫోన్ చేసి చెప్పడంతో పాపం వాళ్ళు అష్టకష్టాలు పడి ఆ పని చూడడం మొదలు పెడతారు. వాడిని చంపైనా రిమోట్ని తీసుకోండి అని పిచ్చి పట్టినట్టు అరుస్తాడు కునాల్ అలియాస్ లాడెన్. అది నీ తరం కాదురా, నీ పాలిట యముడు వాడే, నా మొగుడు అంటుంది భూమి. అప్పటి వరకు తన సంకల్పం నెరవేర్చుకోవడం కోసం మాత్రమే ఊపిరిని బిగబట్టి ప్రాణాన్ని బలంగా గుప్పెట్లో పట్టుకొని ఓపిగ్గా నిలబడినట్లుగా ఉన్న తను చిన్నగా అన్కాన్షియస్ అవడానికి రెడీ అయిపోతుంది భూమి. ఒరేయ్, నువ్వు నా జుట్టు పట్టుకున్నావు, ఇప్పుడు నా మెడ పట్టుకున్నావు. నీ చావు ఎలా ఉండబోతుందో తెలుసా? నువ్వు పెద్ద తోపుగాడివి కావచ్చు, కానీ నేను చేయాల్సింది చేసేసా. నా రామ్ నిన్ను ఊరికే వదిలిపెట్టడు. నాకు చిన్న గాయమైతేనే దానికి కారణమైన వాళ్ళకి నరకం చూపిస్తాడు. అలాంటిది నువ్వు నా రక్తం తన కళ్ళ చూసేలా చేసావు. చచ్చవురా నా మొగుడి చేతిలో నువ్వు. కాకపోతే నేను చూడలేకపోతున్నాను అన్న చిన్న బాధ అని అంటూనే కళ్ళు మూతలు పడిపోతుంటే తల వాల్చేస్తుంది భూమి. అప్పటికే తనను చుట్టుముట్టిన వాళ్ళని కొడుతూ ముందుకు వస్తాడు దక్ష్. పోలీస్ ఆఫీసర్స్ కూడా షూట్ చేస్తే ఆ సౌండ్కి సమ్మిట్ డిస్టర్బ్ అవుతుందని చేతులకే పనులు చెప్పి ఒక్కొక్కరిని పడగొడుతూ వాడిని రౌండప్ చేస్తారు. కానీ భూమి మెడ మీద కత్తి పెట్టి వస్తే దీని మెడ కోసేస్తాను, నా దగ్గరికి ఎవ్వరొచ్చినా కోసేస్తాను అని బెదిరించడం మొదలు పెడతాడు వాడు. అప్పటికే భూమి భారంగా ఊపిరి పీల్చుకుంటుంది. తల వాల్చేసింది. ఇక దక్ష క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అడుగు వేస్తే భూమి పీక మీద ఉన్న కత్తిని దించుతాడని అనుమానంతో వాడు ఏం జరుగుతుందని ఊహించేలోపే మెరుపు వేగంతో నుంచున్న చోటే ఎగిరి వాడి ముందుకు దూకి కత్తి ఉన్న వాడి చేతిని పట్టుకొని
ఇంకొక చేత్తో వాడి మెడ పట్టుకుంటాడు. నెమ్మదిగా ఊపిరి భారమవుతున్న భూమి తన దగ్గరికి తన పతి వచ్చాడని అర్థమవడంతో, రామ్, నేను గెలిచాను అని అంటుంది. హా, భూమిక దక్షత్, నువ్వు గెలిచావు అని దక్ష్ అంటుండగానే పూర్తిగా కళ్ళు మూసేస్తుంది. అది చూసిన దక్ష్ భూమి మెడ మీద ఉన్న వాడి చేతిని వెనక్కి లాగి, అద్దు, మీ వదిన్ని పట్టుకో అని కేకేస్తాడు. కథ కొనసాగుతుంది. మరి మన భూమిక దక్షత్ గెలిచింది, కానీ ఊపిరి భారమవుతుందంట. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కథను ఫాలో అవ్వండి. ఫాలో అవ్వాలంటే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.